హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. ప్రస్తుతం మనం హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ లో ఉన్నాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు సంచలనాత్మకంగా మారడము, ఒక ఆన్లైన్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫిజికల్ గా కూడా అంటే డైరెక్ట్ గా మూవ్మెంట్ లోకి వచ్చి ఫస్ట్ ఢిల్లీలో ఆ తర్వాత పుణేలో తన మీటింగ్స్ పెట్టి ఇప్పుడు హైదరాబాద్ లో శాంతియుతమైన నిరసన కార్యక్రమాన్ని బొద్దింకన పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో ధర్నా చౌక్ మొత్తం కూడా యువతతోటి మేధావులతోటి మంచి పెద్ద పెద్ద నినాదాలతో దద్దరిల్లుతుంది. ప్రభుత్వం ముందు వాళ్ళు ఉంచుతున్నటువంటి డిమాండ్లు ఏంటి, అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ అంశాలన్నీ కూడా అందరితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాక్రోచెస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, కంఫర్టబుల్ తెలుగు. సో ఇక్కడ ఈ నిరసన జరుగుతుంది కదా, ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ అండి. నీట్ పేపర్ 2021 లీక్ అయింది, 2024 లీక్ అయింది, 2026 లీక్ అయింది. ప్రతి పేపర్లు CBSE వెబ్సైట్ యాక్ట్ ఒక 19 కుర్రాడు నిసర్గన ఏమో ఉంటుంది పేరు, ఆయన యాక్ట్ చేసినాడు. CBSE పోర్టల్ని యాక్ట్ చేసినాడు. విద్యా వ్యవస్థ మారాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం పూర్తిగా ఇట్లా మొత్తం అయిపోయింది, దాన్ని బ్రష్ పట్టిపోయింది మొత్తం. దాన్ని వ్యవస్థని మళ్ళీ పునర్నిర్మించాలి. అంటే ఇలాంటి యువత ముందుకు రావాలి. ప్రశ్నించే గొంతువులో ఈరోజు మేము కలం పట్టిన వాళ్ళం, పుస్తకం పట్టిన వాళ్ళు ఈరోజు మైకం పడుతున్నాం. కేవలం ఇది ఎడ్యుకేషన్ మీద ఫైట్ దగ్గరే ఆగిపోతుందా? సొసైటీలో ఉన్న ఇతర సమస్యల్ని కూడా మీరు అడ్రస్ చేస్తారా? సొసైటీలో ఉన్న సమస్యలు కూడా ఒక పేపర్ లీక్స్ అనే కాదు, చాలా ఉన్నాయి. విద్యా వ్యవస్థలో ఫీజులు మళ్ళీ స్టూడెంట్కి హాస్టల్ సరిగ్గా లేవు, ఇవి చాలా ఉన్నాయి. ఒక నీట్ పేపర్స్ అనే కాదు, ఒక CBSE అని చాలా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, దేశంలో చాలా ఉన్నాయి. పర్సనల్ గా వాట్ మేడ్ యూ కమ్ హియర్? మీరు ఏ విధంగా, మీరు ఎగ్జామ్ ఏదైనా రాసారా, లేకపోతే మీరు ఎట్లా ఈ మూవ్మెంట్ లో పార్ట్ అవ్వాలనుకున్నారు? నేను ఒక తెలంగాణ విద్యార్థినిగా పాల్గొంటున్నాను. తెలంగాణ కాక్రోచ్ జనతా పార్టీకి వెల్కమ్ చెప్తున్నాను. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి వచ్చిన అందరికీ देना होगा. भैया बैठो కూర్చోని शिक्षा मंत्री कैसा हो, शिक्षा मंत्री कैसा हो, कैसा हो. जरूरी इसलिए है क्योंकि लोग पूछ रहे हैं घर घर से प्रचार हो जाएगा. మీరు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు, ఏమైనా రీజన్ ఉందా? నా పేరు హనుమయ్య అండి. ఐఎమ్ స్టడింగ్ AIML బీటెక్ స్టూడెంట్. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈజ్ ఎ స్పార్క్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఇండియా. అండ్ ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఎమోషన్, దానికి ఒక డైరెక్షన్ లేదు. బట్ డెఫినెట్లీ దీనికి ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే యాజ్ వీఆర్ స్టడింగ్ దట్ కరప్షన్ కి కారణం ఏంటి? ఎవ్రీ కరప్షన్, ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా హ్యాడ్ అన్ ఐడియాలజీ. ఒక రేపిస్ట్ కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది.
అలాగే ఒక కరప్షన్ కూడా ఐడియాలజీ ఉంది. ఈ రోజున కరప్షన్ ఎందుకు జరుగుతుంది అంటే ఈ భారతదేశంలో ఆ కరప్షన్ చేసే వ్యక్తి యొక్క మెదడులో ఉన్న సిద్ధాంతం. సో ఆ సిద్ధాంతాన్ని కూల్చాలి అంటే మేము ఒక కౌంటర్ కల్చర్ని తయారు చేయబోతున్నాం. ఒక కౌంటర్ ఐడియాలజీ, ఒక వ్యవస్థని ఒక సిద్ధాంతం నడిపిస్తుంది. ఆ సిద్ధాంతాన్ని కూల్చితే తప్ప, ఆ సిద్ధాంతానికి కౌంటర్ కల్చర్ తయారు చేస్తే తప్ప ఆ సమాజం కూలి నవ సమాజం రాదు. ఈ భారతదేశంలో అనాది కాలం నుంచి రెండే పోరాటాలు జరుగుతున్నాయి. అందరికీ చదువు రావాలని బుద్ధుడి దగ్గర నుంచి పోరాటం, కొంతమంది దగ్గరే జ్ఞానం ఉండాలి అని. ఆ కొంతమంది దగ్గరే ఉన్న జ్ఞానాన్ని, ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఆ హైరార్కీని లాగి కిందకి తీసుకొచ్చి అందరికి ఇచ్చింది బుద్ధుడు. ఆ బుద్ధుడి దగ్గర నుంచి పూలే, తర్వాత కాంశీరామ్, అంబేద్కర్, వీళ్ళందరి దాంట్లో ఈ రెండే పోరాటాలు. జ్ఞానం అందరికీ రావాలని ఒకళ్ళు, జ్ఞానం కొంతమందికే రావాలని ఒకళ్ళు. ఈ రోజున జ్ఞానం కొంతమందికే రావాలని ఒక రాజ్యం వెళ్తుంది కాబట్టి ఇన్ని కరప్షన్ జరుగుతుంది. So when the roots are poisonous, the fruits will be also poisonous. That's why we are trying to create a counter culture, a counter philosophy. When the counter philosophy integrated with Buddha will rule this country, the corruption in this country will be eradicated. అయితే కేవలం ఇది ఒక సెటైరికల్ ఆన్లైన్ అవుట్రేజ్ అని అంటున్నారు కదా. ఈ సెటైరికల్ ఆన్లైన్ అవుట్రేజ్ కి ఒక ఐడియాలజీ కూడా లేదు అనే విమర్శ వస్తుంది. సో ఇంత ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న బీజేపీ ఇంత అవుట్ రూటెడ్ అయిపోతే దాన్ని ఇది ఎట్లా ప్యారలల్ గా, దానికి ఇది ప్రత్యామ్నాయంగా ఎట్లా నిలబడుతుంది అనుకోవచ్చు. అదేనండి, ఇప్పుడు ఇది స్పార్క్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ యువత అందరిలో ఒక సిద్ధాంతం లేదు అనేది మాత్రం నిజం, కానీ ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ అడుగు వెళ్ళి మేమందరం ఒక మేనిఫెస్టో చేసుకుంటాం, మేమందరం ఒక ఐడియాలజీ చేసుకుంటాం, మేము సర్చింగ్ మొదలు పెట్టాం, సత్య ఘోషణ మొదలు పెట్టాం. మాకు సత్యం దొరుకుతుంది. మాకు సత్యం ఆర్ఎస్ఎస్ దగ్గర అయితే ఒక ఐడియాలజీ ఉందో, మాకు దాని కౌంటర్ కల్చర్ భారతదేశంలో ఐడియాలజీ ఉంది. బుద్ధుడు ఉన్నాడు, కబీర్ ఉన్నాడు. ఆ ఐడియాలజీ మేము ఇంప్లాంట్ చేసుకొని మా శరీరాలు వేరేనా, మా సిద్ధాంతం ఒకటి చేసుకొని ఈ రోజున యువతలో కూడా ఒక కల్చరల్ మూవ్మెంట్ తయారు చేస్తాం. ఆ కల్చరల్ మూవ్మెంట్ తయారైన తర్వాతకి ఆ ఆర్ఎస్ఎస్ కున్న ఐడియాలజీ, దాని కౌంటర్ కల్చర్, ఈ భూమిపుత్రుల, ఈ ద్రవిడియల్ ఐడియాలజీ ఒకటి, ఆర్యుల ఐడియాలజీ, ఈ రెండు ఘర్షణ పడి ఈ రోజున భూమిపుత్రులకి రాజ్యం వెళ్ళి ఆ మానవత్వం ఈ రాజ్యాన్ని ఏలినప్పుడు దానికి ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుంది. ఇది మొదటి అడుగు మాత్రమే. దీనికి ఖచ్చితంగా డైరెక్షన్ వస్తుంది. ఇది ఒక కల్చరల్ పోరాటం లాగానే ఆగిపోతుందా, లేకపోతే ఇది ఒక పొలిటికల్ మూవ్మెంట్ గా కూడా టర్న్ అవుట్ అవుతుందా? అంటే పార్టీ లాగా కూడా? ఖచ్చితంగా పొలిటికల్ కీ ఇస్ ద మాస్టర్ కీ. కాబట్టి ఈ రోజున ఇది కల్చరల్ మూవ్మెంట్. ఎందుకంటే ఈ రోజున యువత అంతా ఏకంగా లేరు. ఎందుకంటే అగ్రకులాల్లో పిల్లల యువతకి దళిత పిల్లల యువతకి ఏకం లేదు. కానీ ఫిలాసఫీ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఈ రోజున ఫిలాసఫీ అనేది ఒక మనిషిలో తాత్వికత మారుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇది కల్చరల్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయ్యి ఈ రోజున నీట్ లీక్ పేపర్ వల్లే కాదు, ఎన్నో లీక్లు ఎందుకు జరుగుతున్నాయి, కరప్షన్ మైండ్ ఉంది కాబట్టి ఆ కల్చరల్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయ్యి మేము ఫిలాసఫీని మాలో ఇంటిగ్రేట్ చేసుకొని ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల క్రితం మొదలుపెట్టి కల్చరల్ మూవ్మెంట్ ఆ 100 ఏళ్ల ప్రోగ్రాంలో ఈ రోజు నరేంద్ర మోడీ ఆ సీట్లో కూర్చున్నాడు. కాబట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక కల్చరల్ మూవ్మెంట్గా మారి ఖచ్చితంగా అది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా మారుతుంది. ఒక కౌంటర్ కల్చర్ చూపిస్తుంది, ఒక కౌంటర్ ఆల్టర్నేటివ్ చూపించి ఖచ్చితంగా రాజ్యంలోకి రావాలని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని మీరు అందరూ డిమాండ్ చేస్తున్నారు కదా, బట్ హౌ ఫార్ ఇస్ ఇట్ ఫెయిర్? అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో స్టేట్ వైజ్ గా కూడా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినాయి కదా, అన్ని కలిపి మీరు ఆయననే ఎట్లా నిందిస్తారు అనే విమర్శ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటబిలిటీ మ్యాటర్. డెమోక్రసీలో అకౌంటబిలిటీ ఇస్ ద ప్రైమరీ స్కిల్, అది ప్రైమరీ థింగ్ అది. కాబట్టి అకౌంటబిలిటీ లేనప్పుడు అండ్ ఈ పేపర్ అనేది మన రీసెర్చ్ చేసుకుంటూ పోతే సెట్టింగ్ జరిగినప్పటి నుంచే వస్తుందని. మరి సెట్టింగ్ ఎక్కడ జరుగుతుందంటే సెంటర్లో జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మెథడ్లో ఆ వ్యక్తి ఈ హోమ్ మినిస్టర్, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే ఆ వ్యక్తి ఒక ఐడియాలజీకి మేము ఎగ్నెస్ట్, ఆయన ఈ సమాజాన్ని ఎలా చూస్తుండో దానికి ఎగ్నెస్ట్. కాబట్టి ఆయన అకౌంటబిలిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. కానీ ఆ రాజీనామా ఒకతో కాదు ఈ పోరాటం. ఈ దేశంలో ఖచ్చితంగా మీరు రాజీనామా అలాంటి వ్యక్తులు ఉండకూడదు, ఎలాంటి వ్యక్తులు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలో అనేది కూడా చెప్పడం ఈ ఉద్యమం కారణం. అండ్ ఈ భారతదేశానికి నేటికి కావాల్సింది ఇది బుద్ధ అండ్ ఇస్ ధర్మ. ఇదే ఈ భారతదేశ ఆల్టర్నేటివ్. సో ఈ ధర్మాన్ని మేము ముందుకు తీసుకెళ్తే యువతలో ఇది ఎక్కించుకొని మేము ఒక ప్రబుద్ధ భారత్, అంబేద్కర్ డ్రీమ్ వచ్చి ప్రబుద్ధ భారత్ నిర్మిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, వెరీ ఆల్ ది బెస్ట్. ఇక్కడ వాడి విద్యార్థులతోని చదవడం ఆడితే మన పిడికిలి శబ్దాన్ని తెలియవరకు दो चीजें
ఇక్కడ కాక్రోచెస్ అన్ని వచ్చిండ్రు కదా, అందులో మీరు కూడా ఎందుకున్నారు? మీకేమైనా పర్టికులర్ రీజన్ ఉందా? ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, ఒక విద్యార్థిని. నేను కూడా పరీక్షలు రాస్తాను. ఆ పరీక్షలు రాసిన తర్వాత కూడా నాకు ఫలితంగా రిజల్ట్స్ వస్తుందని ఏ విద్యార్థికి కూడా, నాకే కాదు ఏ విద్యార్థికి కూడా ఇప్పుడు నమ్మకం లేకుండా అయిపోయింది. అందుకోసం ఇప్పుడు నీట్ పేపర్ లీక్స్ జరిగాయి, అంతకుముందు పేపర్ లీక్స్ జరిగాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి జరిగిన పేపర్ లీక్స్ కాదు కదా, ఇంతకు ముందు కూడా జరిగింది. ఇదంతా కూడా విద్యార్థుల్లో ఒక ముందు నుంచి ఒక అశాంతిని, ఒక ఆవేశాన్ని ఇప్పుడు ఒక్కటేసారి ఒక ప్రెషర్ కుక్క లాగా పేలుతా ఉంది. ఇది మెల్లమెల్ల ఇంకా ముందుకు కూడా వెళ్తా ఉంటది. సో ఇప్పుడు సిజేపీ పార్టీ అనేది బీజేపీకి కౌంటర్ పార్టీగా అవతారం చెందనుందా? సిజేపీ పార్టీ అనేది ధర్మేంద్ర ప్రధాన్ ని వెంటనే రిజైన్ చేయాలి. అలాగే ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, నేను అనేది ఏంటంటే ఈ గత 12 ఏళ్ల నుంచి చూసుకుంటే విద్యార్థుల్లో ఇప్పుడు విద్య గానీ, ఈ పేపర్ లీక్స్ గానీ, ఈ మోడీ హయాంలో ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వంలో ఇంకా విపరీతంగా జరుగుతున్నాయి. ఇది కేవలం పరీక్ష పేపర్ లీక్ లోనే కాదు, ఇప్పుడు చదువుకునే వాళ్ళు సామాన్యులు పై చదువులు రాలేకపోతున్నారు. చిన్న ఎల్కేజీ యూకేజీల కాంచి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేశారు. ఇప్పుడు పై చదువులకు వచ్చే వాళ్ళు చాలా కొంతమంది మాత్రమే. వాళ్ళు కూడా ఎన్నో పోరాటాలు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని అక్కడి వరకు వస్తే అది కూడా ఫలితం లేకుండా అయిపోతుంది. సో ఇది ఖచ్చితంగా ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఈ పేపర్ లీక్లైనా, విద్యా ప్రైవేటీకరణ అయినా కానీ, చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడమైనా కానీ ఇప్పుడు మనం చూసుకుంటే 30 కోట్ల నిరుద్యోగులు ఉన్నారు దేశంలో. నిరుద్యోగులు ఉంటే మోడీ ఏమంటున్నాడు, పిహెచ్డీలు చేస్తున్నా, నువ్వు ఎంత చదివినా పకోడీలు అమ్ముకుంటే నీకు ఉద్యోగం ఉంది అన్నట్టుగా లెక్క కడుతుంది. ఇప్పుడు చదువుకున్నామంటే చదువు దిక్కు లేదు. చదువుకున్న తర్వాత ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పేపర్ లీక్స్ లని, ఆ తర్వాత ఉద్యోగాలు లేవు. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇప్పుడు మనం బతుకుతున్నాము. ఇది కేవలం ఒక గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ వస్తే మన ఆశలు తీరుతాయి, మన అవసరాలు తీరుతాయి అన్నట్టుగా మనం అనుకోకూడదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళకి పైగా అయినా కూడా ఏ నాయకుడు వచ్చినా కూడా విద్య కానీ, వైద్యం కానీ, ఉద్యోగాలు కానీ వీటిని కనీస అవసరాలను పట్టించుకోకుండా కులమని, మతమనో లేదా లవ్ జిహాద్ అనో, ల్యాండ్ జిహాద్ అని ఇవే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం అయినా ఎందుకు మన కనీస హక్కుల గురించి మాట్లాడలేకపోతున్నాయి? ఎందుకంటే ఈ వ్యవస్థ పనిచేసేది కొంతమంది అంబానీ, అదానీ వంటి కొంతమంది పెట్టుబడిదారుల కోసం పనిచేస్తుంది. ప్రజల అవసరాల కోసం, విద్యార్థుల అవసరాల కోసం పనిచేయట్లేదు. వాళ్ళకి కావాల్సింది లాభాలే, విద్యార్థుల భవిష్యత్తు కాదు అని నేను అంటున్నాను. ఎడ్యుకేషన్ లో చేంజెస్ తీసుకొని రావడం తోటి సిజేపీ ఆగిపోతుందా, తర్వాత ఇంకా కూడా ముందుకెళ్తూ ఉంటుందా? ఇది ఒక ఎడ్యుకేషన్ లో చేంజెస్ అంటే ఇప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన వెంటనే ఈ మార్పులన్నీ ఆగిపోతాయి అంటే ఖచ్చితంగా నేను చెప్తాను, ఇవి ఆగిపోలేవు. ఎందుకంటే ఇంతకుముందు ఇందిరాగాంధీ అయినా కానీ, జయప్రకాష్ నారాయణ అయినా కానీ ఇలాంటి పాలసీస్ ఎన్నో తీసుకొచ్చారు. కానీ వాటిని ముందుకు నడవాలి కదా. ఈ వ్యవస్థ మూలాల నుంచి పనిచేస్తుంది. పెట్టుబడిదారు వ్యవస్థ అనేది లాభాల కోసం పనిచేస్తా ఉంది, అవసరాల కోసం పనిచేయట్లేదు. ఇప్పుడు ఈయన పోయిన తర్వాత ఇంకో మినిస్టర్ వస్తా ఉంటాడు. అది కూడా మోడీ హయాంలో మోడీ చేసిన ఆయనే వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు ప్రశ్న పత్రాల పేపర్స్ ఏం చేస్తున్నారు, ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లాభాల కోసం ఇష్టం వచ్చినంత వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు ఎలా పనిచేస్తారు? ప్రైవేట్ వాళ్ళు దేనికి పనిచేస్తారు? లాభాల కోసమే పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు విద్యా స్కూల్స్ అయినా కూడా లాభాల కోసమే పనిచేస్తున్నారు. చిన్న ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఎందుకు అంత ఫీజులు తీసుకుంటున్నారు? వాళ్ళ కోసం అవసరాలా? అలా లేదు కదా. ఇవి విద్య అయినా, వైద్యమైనా వాళ్ళు ఏదైనా లాభాల కోసమే పనిచేస్తున్నారు అని నేను అంటున్నాను. ఈ కాక్రోచెస్ లో మీరు కూడా ఎందుకున్నారు ఒకరిగా? కాక్రోచ్ జనతా పార్టీ మోటివ్ ఏంటి? ఎవరున్నారు దానిలో? యూతే కదా, అన్ఎంప్లాయిడ్ యూత్. నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని, ఐఎమ్ అన్ఎంప్లాయిడ్ రైట్ నౌ. సిజేపీ సీరియస్ గా వర్కౌట్ అవుతుందా, లేకపోతే రైట్ వింగ్ జోక్స్ వేస్తున్నారు కదా, బొద్దింకలు హిట్ కొడితే పోతాయి అది ఇది అని చెప్పి. సో ఇది కూడా కేవలం ఇట్లా కొంచెం సేపు హడావిడి చేసి సెన్సేషన్ అయినాక పక్కకు జరుగుతుందా? నన్ను అడిగితే పార్టీ గురించి కాదు కానీ ఐ లైక్ ద ఐడియాలజీ ఆఫ్ ఇట్. ఐ ఫాలో ద ఐడియాలజీ ఆఫ్ ద పార్టీ. ఐడియాలజీ ఏంటి సిజేపీకి ఉన్న ఐడియాలజీ అంటే? రైట్ టు ఎడ్యుకేషన్ అండి, బేసిక్ రైట్సే కదా అవి. ప్రతి సంవత్సరం 15 lakh ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారు. ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? ఎన్నిసార్లు జేఈ, నీట్ పేపర్ లీక్స్ అయ్యాయి? ఎంతమంది సెలెక్ట్ అయ్యారు దానిలో?
ज्यादा बताने की పేపర్ లీక్స్ అన్ని ఆగిపోతే సిజేపీ మూవ్మెంట్ కూడా ఆగిపోతది అని అంటున్నారు. సో మీరు దాన్ని ఏమనుకుంటారు? అదొకటే ప్రాబ్లమా అండి మనకి ఇండియాలో? ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మనకి హెల్త్లో ఉంది ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్లో ఉంది ప్రాబ్లమ్స్. ఎన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి అదర్ దాన్ ఐఐటీస్, ఐఐఎమ్స్. అవి కాకుండా మంచి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి बचाव कर सकते हैं अपने ఇండియాలో? మేజర్గా ప్రొఫెషన్స్ ఎన్ని ఉన్నాయి అయితే? డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్. ఇవి కాకుండా బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ జాబ్స్. ఇవి కాకుండా ఇంకేమన్నా ఆలోచనలు కొన్నా వస్తాయి? కనీసం వస్తున్నాయా? ఇప్పుడు సడన్ ఒకళ్ళు ఇప్పుడు కొన్ని జోక్ అయిపోయాయి కొన్ని ప్రొఫెషన్స్ అయితే. లైక్ ఒక మ్యూజిషియన్, చాలా మంది ఉన్నారు మన ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలో. అందరూ ఆర్ట్ని కన్జ్యూమ్ చేస్తారు, కానీ దాన్ని జాబ్ చేస్తా అంటే క్రిటిసైజ్ చేస్తారు, జోక్లా చూస్తారు దాన్ని. పెయింటర్స్, మ్యూజిషియన్స్, వర్కర్స్ అందరూ. वो ये सब करते क्यों हैं? ఓకే, करते करना है ఎన్ని ప్రాబ్లమ్స్ లేవు, అదొక్కటితోనే ఆగిపోద్ది అంటే కష్టం. ఇంకా చాలా ఉన్నాయి కదా. उन्हें ये पता हो कि ये మీరు ఇక్కడ ఏ హోప్ తో ఉన్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మీటింగ్ నుంచి మీరు? वो हमारे నేను చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. और हवा और పేరెంట్స్ కి కూడా పెద్ద అవేర్నెస్ లేదు. करेंगी और అయితే ఇంజనీర్ అవ్వమంటారు లేదా డాక్టర్ అవ్వమంటారు. तो फिर उनके అలా వచ్చినోడే నేను కూడా. चाल चलन బట్ కష్టపడి చదివిన తర్వాత ఏం దొరుకుతుంది? అన్ఎంప్లాయ్మెంట్. కంపెనీస్ ఎన్ని తీసుకుంటున్నాయి सरकार हो ఎంప్లాయీస్ ని? विरोध करके अपने ఒక్క పోస్ట్ కోసం ఆల్మోస్ట్ 200-300 మంది అప్లై చేస్తారు, वो जरूरत है ఒకే ఒక పోస్ట్ కోసం. ఒక కంపెనీ వచ్చింది మా కాలేజ్ కి, కరెక్ట్ గా 10 పోస్ట్ ఉన్నాయి. వాటిలో అప్లై చేసిన వాళ్ళు మేము 1500 మంది. इसके लिए आप सभी का లాస్ట్ రౌండ్ కి వచ్చేటప్పటికి 3 సెలెక్ట్ అయింది. पहला शॉर्ट टर्म में సో ఇవన్నీ క్లియర్ అయితే అయిపోతుంది మీకు? ఇవన్నీ క్లియర్ అయితే అయిపోతుంది మీకు? लॉन्ग टर्म में सॉरी लॉन्ग ఇండియాలో చాలా చేంజెస్ ఉన్నాయండి. అన్ని జరగడానికి చాలా టైం పడుతుంది. 70 years అయింది. కరప్షన్, హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, చైనా, ఇంగ్లాండ్, యుఎస్ఏ అన్నిట్లో లిబరలైజ్ చేశారు ఎడ్యుకేషన్. టఫెస్ట్ ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయిరా అంటే వరల్డ్ మొత్తంలో చైనాలోనే జరుగుతాయి. 3 days జరుగుతుంది. ఆ 3 days ఎగ్జామ్ కోసం మొత్తం ఒక్క చిన్న సౌండ్ రాకుండా చూసుకుంటారు. ఎగ్జామ్ జరిగే రేడియస్ లో ట్రాఫిక్ ఆపేస్తారు. ఎగ్జామ్ రాసే వాళ్ళకి గంట కట్టినట్టు సైడ్ లో పెట్టేస్తారు. అటు ఇటు కూడా చూడకుండా కాపీ జరగడానికి ఛాన్సే లేదు. सब डरे हुए मिलते हैं यहाँ तक कि సిస్టమ్ అంతా మన దగ్గర కూడా చేయాలి అంటారు. प्रदर्शनों में शांतिपूर्ण प्रदर्शन అట్లీస్ట్ అంత చేయకపోయినా కరెక్ట్ గానే చేయండి, లీక్ కాకుండా చూసుకోండి. నమస్తే, నా పేరు వెంకటాచారి, తెలంగాణ ప్రజానాట్య మండలి. చిన్న పాట. కాక్రోచ్ అంటే జల్ల పురుగుల మీద. జల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. జల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. కోట్లాది పురుగుల దాడి, కోట్లాది పురుగుల దాడి, ఇక కనుమరుగైతాడు మోడీ. జల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. ఉద్యోగం లేక యువత కోపంగా ఉన్నది జనత. అరే సనాతన ధర్మం, అరే తెలిసిపాయ నీ మర్మం. నీ పైన చేసను సమరం, నీ పైనే చేసను సమరం. నీ కుర్చీ కూలును ఖాయం. జల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. ఇక్కడ మీరు ఎందుకు వచ్చిండ్రు? ఇక్కడక యాక్చువల్లీ ఈ ఏజ్లో పీపుల్ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ మెనీ థింగ్స్ యాక్చువల్లీ. బట్ ఇప్పుడు కాక్రోచ్ అనే ఒక టర్మ్ విచ్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై సీజే, పీపుల్ హ్యావ్ బీన్ ఇన్స్టిగేటెడ్. ఏమని? సో మనల్ని అంత ఇన్సిగ్నిఫికెంట్గా సొసైటీలో చూస్తున్నారని. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ వై యువర్ అ కాక్రోచ్, యువర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. సో ఏమవుతుందంటే ఇన్ ద గటర్ దట్ ఈస్ క్రియేటెడ్, ఈ చెత్త అంతా క్రియేట్ చేసింది ఎవరు? ఇన్కంపిటెంట్ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ హూ ఆర్ నాట్ డూయింగ్ దేర్ జాబ్. సో ఇలా క్రియేట్ చేసిన గటర్ నుంచి వచ్చిన ఒక పర్సనే కాక్రోచ్. If this is the gutter shamelessly created by the society, I'm not shying away from being a cockroach. Yeah. అయితే మీరు అంటే మీరు స్టూడెంటా లేకపోతే మీరు Actually, currently I'm practicing advocate actually. హైకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్. బట్ ద థింగ్ ఈజ్ నేను ఇప్పుడు LLM కూడా చేస్తున్నాను ఉస్మాన్ యూనివర్సిటీలో. సో ద థింగ్ ఈజ్ నీట్ ఇష్యూ తీసుకుంటే నీట్ ఈజ్ నాట్ అబౌట్ ఇది కండక్ట్ చేస్తున్నారు లీక్ అవుతుంది అనేదే కాదు ఇష్యూ. అసలు నీట్ ఇట్ సెల్ఫ్ నీట్ అనే ఎగ్జామ్ పెట్టడమే ప్రాబ్లం. ఎందుకంటే అంతకుముందు ఎంట్రన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్. సో అండర్ ప్రివిలేజ్డ్ అయినా, పూర్ అయినా, రూరల్ బ్యాక్గ్రౌండ్ అయినా ప్రతివాడు ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్డ్గా వాడు మెడికల్ సీట్ తెచ్చుకునేవాడు. వీ హ్యావ్ సీన్ పీపుల్ లోవర్ ప్రివిలేజ్డ్ అండ్ వెరీ రిమోట్ ఏరియా నుంచి కూడా డాక్టర్స్ అయ్యారు. బట్ ఎప్పుడైతే ఎంసెట్ క్రియేట్ చేశారో
పీపుల్ ఓన్లీ హూ కెన్ ఎఫర్ట్ కోచింగ్ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే డాక్టర్స్ అవుతున్నారు. అది కూడా పీపుల్ అప్పు చేసో పేరెంట్స్ అప్పు చేసో ఏదో చేసి నీట్ కోచింగ్ అదే ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. దాన్ని కూడా ఇంకా ప్రివిలేజ్ చేసేసి నీట్ అని ఇంకా టఫ్ ఎగ్జామ్ తెస్తే సో ఇప్పుడు ఏమవుతుందంటే 80% ఆఫ్ ద రూరల్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్. అసలు నీట్ అంటే ఎగ్జామ్ ఏంటో అర్థం చేసుకునే ఎబిలిటీ కూడా లేదు. అంటే 10th అయిన తర్వాత నీట్ ఉంటుంది అనేది తెలియదు వాళ్ళకి. సో 20% పీపుల్ హూ కెన్ ఎఫర్డ్ ఇట్ అని చేస్తున్నారు. అందులో 50% అప్పులు చేసో ఏదో చేసి చేస్తున్నారు. సో ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కండక్ట్ అన్ ఎగ్జామ్, అసలు నువ్వు ఎలక్షన్ ఎలా కండక్ట్ చేస్తున్నావు? సో ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద పేపర్, నువ్వు నన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తావు? సో సొసైటీని ఎలా ప్రొటెక్ట్ చేస్తావు? సో ద క్వశ్చన్ ఈస్, అసలు నీట్ స్క్రాప్ చేసి ఇంటర్మీడియట్ బేస్డ్గానే అడ్మిషన్స్ చేస్తే పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, తెలుగు మీడియంలో చదివిన వాడైనా సరే విల్ బి ఏబుల్ టు కమ్ అండ్ పికప్ ఏది ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్. కాబట్టి యూఆర్ ఇంపోజింగ్ లాట్ ఆఫ్ సిలబస్. సో ఇట్ ఈస్ ఓన్లీ మేకింగ్ ఒక ఐరన్ క్లాడ్ కడుతున్నారు అనమాట. అంటే ఓన్లీ కొంతమంది ప్రివిలేజ్డ్ పీపుల్కి మాత్రమే నీట్ అండ్ మెడిసిన్కి వెళ్ళాలి అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. దట్ నీడ్ టు బి అబాలిష్డ్ కంప్లీట్లీ. సో అడ్మిషన్స్ నీడ్ టు బి బేస్డ్ ఆన్ ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్. అయితే మీరు నాలెడ్జ్ గ్యాప్ గురించి మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ ఫైన్. కానీ అంటారు కదా స్టాండర్డ్స్, ఎక్కువ స్టాండర్డ్స్ ఉండొద్దా, ఎడ్యుకేషన్ ని కూడా డిజాల్వ్ చేస్తే అంటే అరాకొర జ్ఞానం తోటి వాళ్ళేం డాక్టర్స్ అవుతారు. అరాకొర ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్ విషయంలో 35 మార్కులు వచ్చినంతో నేను వైద్యం చేయించుకోను అని ఇట్లా సెటైర్ చేస్తారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే తక్కువ మార్కులు వస్తున్నాయో వాళ్ళకు కూడా వచ్చేస్తుంది కదా, అందుకే ఎగ్జామ్ టఫ్ చేస్తున్నారని మీ ఇష్యూ. నేనేమంటానంటే ఇండియాలో ఉన్న మెడికల్ సీట్సే ఒక 50,000 అనుకోండి. 50,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి. ఎంతమంది రాస్తున్నారు? 17 లక్షల మంది రాస్తున్నారు. సో ఇప్పుడు ఒక ఎస్టీ పర్సన్కి వచ్చినా అతనికి ఏమి 17 లక్షల ర్యాంక్ వస్తే రాదు. అతను ఏమవుతాడు? 1,50,000 ర్యాంక్ వస్తే వస్తుంది. అంటే 1,50,000 ర్యాంక్ వచ్చిన ఒక ఎస్టీ ఉమెన్ గనక రిజర్వేషన్లో నీట్ సీట్ కొడుతుందంటే ఆ అమ్మాయి 17 లక్షల మంది రాస్తే 15,50,000 మందిని దాటిచ్చింది అనే క్వశ్చన్ని మనం కామన్ సెన్స్ లేకుండా వదిలేసి వీల్సే 1,50,000 వచ్చిన అమ్మాయికి మెరిట్ ఏముందని. ఆ అమ్మాయి 15,50,000 మందిని దాటిచ్చింది. సో మెరిట్ ఈస్ సంథింగ్ విచ్ వీ కాంప్రహెండ్. అది మనకు అర్థం చేసుకోలేని ఎబిలిటీ లేకపోవడం వల్ల మనం అలా అనుకుంటున్నాం. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్. ఇప్పుడు యూపీఎస్సీ ఉందండి, 1000 పోస్టులు ఉంటాయి. అంటే ఐఏఎస్కి అన్ని సర్వీసెస్కి 1000 పోస్టులు ఉంటాయి. అందులో ఒక 2,500 ర్యాంక్ వచ్చిన 1000 లోపు ర్యాంకర్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది. అంటే ఒక ఎస్టీ పర్సన్ ఉంటే 7 లక్షల మందిని దాటిచ్చి, అంటే 6,99,000 మందిని దాటిచ్చి అతను ఎస్టీ రిజర్వేషన్లో ఐఏఎస్ అవుతున్నాడు. ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. హీఈస్ యాక్చువల్లీ కంటెస్టింగ్ విత్ 7 lakh పీపుల్ అండ్ హీఈస్ బెటర్ దాన్ 6,99,000 పీపుల్. ఓన్లీ కామన్ సెన్స్ లేని పీపుల్ వాడు చేయలేక హిల్సే ఆ అమ్మాయికి రిజర్వేషన్ ఉంది, ఉమెన్ కోటాలో వచ్చింది, ఈ అబ్బాయికి రిజర్వేషన్ ఉంది, ఇలా వచ్చాడు అంటారు. సో దే డోంట్ అండర్స్టాండ్ ద బేసిక్స్. దట్స్ ఇట్. వాట్ కుడ్ బి ద రీజన్? ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు రిజర్వేషన్స్ ఎప్పుడు తప్పుగానే పోర్ట్రే అవుతుంటాయి మన ఇండియన్ సొసైటీలో? సో ద థింగ్ ఈస్, ఎందుకు పోర్ట్రే అవుతాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ డోంట్ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేర్ ఇన్ విల్ బి టాట్ కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ మీకు వచ్చేసింది అనుకోండి, నేనే గవర్నమెంట్ అనుకోండి, నన్ను మీరు క్వశ్చన్ చేస్తారు. సో నా అల్టిమేట్ టార్గెట్ బీయింగ్ ఎ గవర్నమెంట్ ఈస్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కామన్ సెన్స్ లేకుండా ఉండడం. సో దట్ ఈస్ మై అల్టిమేట్ థింగ్. సో మై ఎడ్యుకేషన్ సిస్టమ్, మై రూల్స్, మై టీచింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏ డైరెక్షన్ దట్ జనానికి కామన్ సెన్స్ ఉండకుండా ఉండేటట్టు. బట్ జెన్జీ ఇప్పుడు ఈ పీపుల్, ఇన్స్టా వచ్చింది, ట్విట్టర్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్. సో ఇప్పుడు పీపుల్ ఆర్ గెయినింగ్ మొమెంటమ్. సో ఈ వచ్చిన జ్ఞానం వల్లే యు ఆర్ సీయింగ్ దిస్ మెనీ పీపుల్ హియర్. అయితే ఇక్కడ కేవలం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న లూప్స్ ని అన్నింటిని క్లియర్ చేసుకోవడానికి సీజేపీ ఉందా, ఆర్ ఎల్స్ ఇది ఇంకొక పొలిటికల్ మూవ్మెంట్ పార్టీ గానో లేకపోతే ఇంకా అదర్ సమ్ ఇండియాలో ఉన్న ఇష్యూస్ మీద కూడా ఇది ఫైట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇందిరా పార్క్ క్లీన్ గా లేదు. సో గవర్నమెంట్ క్లీన్ చేయాలి. గవర్నమెంట్ క్లీన్ చేయట్లా. అప్పుడు యూత్ ఏమన్నారు, మేము కాక్రోచ్ చేస్తాం, మేము వచ్చి క్లీన్ చేస్తాం అన్నారు. సో ఇందిరా పార్క్ క్లీన్ చేసే లోపు మిగతా పార్క్స్ అన్ని క్లీన్ చేశారనుకోండి, సీజీపీ ఎక్కడితో ఎండ్ అయిపోద్ది. లేదు మిగతా పార్క్లను క్లీన్ చేయకపోయారు అనుకో, వీల్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్ గటర్ అనమాట. సో సీజేపీ అనేది నీట్తో ఆగుతుందా లేదా అనేది ఇట్ షుడ్ బి ద గవర్నమెంట్స్ పార్ట్. గవర్నమెంట్ కనుక మిగతా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఇష్యూని సాల్వ్ చేసుకోగలిగితే విల్ స్టాప్ ఇట్ హియర్. సో ఒకవేళ ఇక్కడ స్టాప్ చేయట్లేదు, దే ఆర్ లీవింగ్ ద స్పేస్, మేము క్లీన్ చేయలేము, మీరే చేసుకోండి అన్నారు అనుకో, పీపుల్ ఆర్ రెడీ. యూ టోల్డ్ దట్ యు ఆర్ ఎన్ అడ్వకేట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ సీజేపీ అనేది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం. బీజేపీ అందరూ యూత్ ని సీజేపీలో ఇక్కడ ఎంగేజ్ చేసి సైడ్ నుంచి అదేవో కుట్రలు చేస్తోంది. సో సీజేపీ కూడా ఒక కుట్రలో భాగమే అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. వాట్ డు యు సే? సో వెనెవర్ ఏదన్నా ఒక బేసిక్గా లాజికల్గా ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఏం చేయడం ఈజీ, థ్రోయింగ్ సమ్ మడ్ తోసేస్తే
సో బీజేపీ బీ టీమ్ ఆర్ కాంగ్రెస్ బీ టీమ్ ఆర్ ఎనీథింగ్ బీ టీమ్ అన్నారు అనుకో, సో దిస్ విల్ బి డైల్యూటెడ్, దట్స్ ఇట్, అంతే. ఇది ఇష్యూ ఏం లేదు. బేసిక్గా ఏంటంటే అన్నెసరీగా గవర్నమెంట్ ఒక స్కోప్ ఇచ్చింది పీపుల్కి. సో నేను ఇందాక అన్నట్టు, ఇఫ్ దే ఆర్ రెడీ టు కరెక్ట్ దెమ్సెల్స్, ఇట్ విల్ బి స్టాప్డ్ హియర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్, దెన్ పీపుల్ విల్ టేక్ అప్. మై ఫైనల్ క్వశ్చన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దీనికి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. లెట్ us సపోర్ట్ సిజేపీ అన్నాడు కదా, దీని వెనుక మనం దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? See, fine. Anyone who is in public life will have some responsibility కదా. ఆ రెస్పాన్సిబిలిటీ బట్టి ఆయన అని ఉండొచ్చు. బట్ వాట్ ఆర్ హీ రియల్ ఇంటెన్షన్స్ అనేది మనకు తెలియదు. బట్ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఆయన డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ తరపున ఒక నోట్ రిలీజ్ చేస్తే, నీట్ని స్క్రాప్ చేయాలనో లేకపోతే ఇలా చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. జస్ట్ నామకే వాస్తే మన కళ్ళు తుడిచినట్టు కాకుండా, దే నీడ్ టు మేక్ సంథింగ్ విచ్ ఇస్ ప్రోగ్రెసివ్. సో వాళ్ళని ఒక లెటర్, ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ మోహన్ భగవత్, లెట్ హిమ్ రిలీజ్ ఏ ప్రెస్ నోట్ స్టేటింగ్ దట్ ఇలా జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ విచ్ వీఆర్ అఫిలియేటెడ్ టు, తప్పు జరిగింది, వీఆర్ సారీ ఫర్ దట్, వీఆర్ గోయింగ్ టు కరెక్ట్ ఇట్ అని చెప్పానండి. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు, మీరు స్టూడెంట్ నుంచి కాక్రోచ్ గా ఎందుకు టర్న్ అవుట్ అయ్యారు? సో బేసిక్గా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ద్వారా, ఒక స్టూడెంట్ ఐడియాలజీ నుంచి పుట్టిందనమాట. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళందరూ చాలా ఐడియాలజీ చెప్పారు. సో వన్ ఆఫ్ ద కాక్రోచ్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎస్పెషల్లీ నీట్ లీకేజ్ గురించి మాట్లాడితే, సో బేసికలీ నీట్ ఈజ్ సంథింగ్ లైక్ కాంపిటీషన్ బిట్వీన్ ఫిష్ అండ్ ఎ క్యాట్ ఇన్ అ రన్నింగ్ కాంపిటీషన్. సో ఒక చేపకి ఒక పిల్లికి ఒక రన్నింగ్ కాంపిటీషన్ పెడితే ఎంత సిల్లీగా ఉంటుందో, నీట్ అనేది కూడా ఇప్పుడు బేసిక్గా అలాంటిది. ఎందుకంటే నీట్ అనేది ఒక మెడికల్ పర్స్పెక్టివ్లో చూస్తే, ఓవరాల్ ఆల్ ఇండియా వైజ్గా ఒకటే ఒక నీట్ అనే ఎగ్జామినేషన్ ద్వారానే స్టూడెంట్స్ వాళ్ళ మెడికల్ ఫ్యూచర్ని పర్సీవ్ చేయగలరు. సో వెన్ యూ టేక్ ఇంజనీరింగ్ లైక్ జేడబ్ల్యూ, ఒకవేళ నీకు జేడబ్ల్యూ రాలేదు అనుకో, యూ ఆర్ నాట్ క్వాలిఫైడ్, యూ హ్యావ్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ లైక్ ఎంసెట్, కేసెట్ అనేవి చాలా ఉన్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు మెడికల్ ఫీల్డ్, దెర్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సో దీనివల్ల ఒక పెద్ద మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే, ఇఫ్ యూ టేక్ ఒక 10 years బ్యాక్ వెనక్కి వెళ్తే, తమిళనాడులో అనిత అని ఒక తమిళ్ దళిత్ స్టూడెంట్, ఇంటర్లో టాపరు, స్కూల్లో టాపర్, అలాగా ఒక దళిత్ స్టూడెంట్ పేద కుటుంబం నుంచి వచ్చి ఒక డాక్టర్ అవ్వాలని తన కళ కోసం నీట్ ఎగ్జామ్ రాస్తే తను క్వాలిఫై కాలేదు. సో తనకి క్వాలిఫై కాలేదు కాబట్టి డాక్టర్ అయ్యే ఛాన్స్ లేదని ఆ రిజల్ట్ డిక్లేర్ చేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నీట్లో అందరూ ఈక్వాలిటీ అనేది లేదు. సో ఈక్వాలిటీ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది అంటే, ఒక చేపకి ఒక పిల్లికి సేమ్ కాంపిటీషన్ పెడతామంటున్నారు, కానీ ఇక్కడ పారామీటర్స్ అన్ని కంప్లీట్లీ చేంజ్. అంటే ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పర్సీవ్ చేయగలిగే ఒక స్టూడెంట్కి, ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అసలు ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా బిలో పవర్టీ లైన్లో ఉండే ఒక దళిత్ ఉమెన్కి, ఆ స్టూడెంట్కి ఒకటే కాంపిటీషన్ పెట్టడం అనేది కంప్లీట్ మీనింగ్లెస్. ఎందుకంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మీకు హై ఛాన్సెస్ ఉంటాయి మీకు క్వాలిఫై కావడానికి. సో ఇక్కడ మేజర్గా కాక్రోచ్ జనతా పార్టీ నుంచి మేము అడిగేది ఏంటంటే, యాజ్ అ స్టూడెంట్స్, స్టేట్ మెడికల్ కాలేజెస్, స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఖచ్చితంగా జరగాలి. సో నీట్లో ఒకే ఒక నీట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ ఓవరాల్ ఇండియాలో ఎంబీబీఎస్ కావాలనుకునే డాక్టర్ ఆస్పిరెంట్స్ని ఒకటే ఒక ఎగ్జామ్ పేపర్ డిసైడ్ చేస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ అన్ఫేర్. సో ఇక్కడ ఎంసెట్ ఎలాగో ఉందో ఇక్కడ తెలంగాణలో, ప్రతి స్టేట్లో ఇంజనీరింగ్ ఎలాగైతే ఆల్టర్నేట్ స్టేట్ ఆప్షన్స్ ఉన్నాయో, మెడికల్ ఫీల్డ్ కూడా ఖచ్చితంగా ఆల్టర్నేట్ స్టేట్ ఆప్షన్స్ ఉండాలి. సో ఇలా లేకపోవడం వల్ల తమిళనాడులో ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్ అనేది ఒకటి జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, అనిత అనే ఒక తమిళ దళిత్ స్టూడెంట్. అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండటానికి కోసం ఇలాంటి స్టేట్ మెడికల్ అనేది జరగాలి, స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. దీనికన్నా వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, నేషనల్ వైడ్గా జరిగే దాంట్లో పేపర్ లీక్స్ అనేవి ఇంకా చాలా వరస్ట్. సో యాజ్ కాక్రోచ్ జనతా పార్టీ వీఆర్ డిమాండింగ్ ఎ స్టేట్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్. దట్స్ ఇట్. సిజేపీ అనేది బీజేపీకి ప్యారలల్ ఒక ఆల్టర్నేట్ గా నిలబడుతుంది అనుకుంటున్నారా? ఇది ఒక పొలిటికల్ పార్టీగా టర్న్ అవుట్ అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ సిజేపీ అనేది ఓన్లీ బీజేపీకి యాంటీగో లేకపోతే వాటికి ఆల్టర్నేటివ్ కాదు. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ గివింగ్ అస్ అ రైట్ టు స్పీక్. ఏదైనా ఒక సమస్య జరిగితే ఆ సమస్యని తిరిగి మేము ప్రశ్నించగలిగే హక్కుని సిజేపీ అనేది మాకు ఇస్తుంది. సో అల్టిమేట్గా ఒక పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ డ్రాఫ్ట్ జరుగుద్ది అనేది సిచ్యువేషన్ డిమాండ్స్. Definitely we have the potential, we have Sonam Wangchu and everybody. The worthy people అనేవి వాళ్ళు మా సైడ్ ఉన్నారు. సో పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది అల్టిమేటం. సో వీ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ అంబేద్కర్ ఐడియాలజీ మా దగ్గర ఉంది. సో డెఫినెట్లీ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ నీడెడ్ అంటే ఎవెన్చువల్లీ వీ విల్ గో ఫర్ దట్. హలో దీప్తి గారు, ఈ సిజేపీ మీటింగ్ అనేది హైదరాబాద్ లో జరుగుతుంది కదా, ఇది ఈ యూత్, తెలుగు స్టేట్స్ లో ఉన్న యూత్ మీద ఎలాంటి ప్రభావం చూపించచ్చు? ఢిల్లీ నుంచి ఇంత దూరం ప్రయాణం చేసింది కదా, ఇక్కడ నుంచి మన యూత్ బ్రెయిన్స్ లోకి ఎట్లా వెళ్తారు?
చాలా పాజిటివ్గానే చూస్తున్నా ఇది నేను. ఎందుకంటే ఇంతమంది యూత్ ఒక్కసారి ఇంతమంది ఒక్క దగ్గరికి రావడం అనేది చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. అంటే ఈ మధ్య అంత మూమెంట్స్ అంతా ఆన్లైన్ అయిపోయింది, జెన్సీ అంతా కూడా. ఇంతమంది బయటికి రావడము, ఒక సండే మార్నింగ్ అందరూ వచ్చినారంటే అది చాలా గొప్ప విషయం. దీన్ని కదిలించిన క్రెడిట్ ఖచ్చితంగా సీజేపీ వాళ్ళకి ఇవ్వాల్సింది క్రెడిట్. అయితే కాక్రోచెస్ మీద ఆన్లైన్ లో చాలా ట్రోలింగ్ జరుగుతుంది, చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది రైట్ వింగ్ నుంచి. ఇది కేవలం అర్బన్ నక్సల్స్ ఉన్నారు, లేకపోతే వీళ్ళ ఎవరికి ఏమీ తెలియదు, వీళ్ళు జస్ట్ అట్లా చాలా ఫ్యాన్సీగా వస్తున్నారు అనేటట్టుగా వినిపిస్తున్నాయి. ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. దీన్ని మీరు ఏమంటారు? అన్ని తెలిసిన వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, పేపర్ లీక్స్ తప్ప, పేపర్ లీక్స్ బ్యాడ్ గవర్నెన్స్ తప్ప వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు అని రైట్ వింగ్ పనే అది. వాళ్ళు క్వశ్చన్ చెయ్యరు, క్వశ్చన్ చేసే వాళ్ళని కూడా వాయిస్ సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. సో అట్లాంటి ప్రయత్నమే సీజేపీ మీద వాళ్ళు తీసుకొస్తున్న క్రిటిసిజం కూడా. అయితే మనం చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక మూమెంట్ అనేది చూస్తున్నాం, ఒక యూత్ మూమెంట్ అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాం. మనకి కంట్రీకి మెయిన్గా ఒక స్ట్రెంగ్త్ యూత్. సో వాళ్ళని కులం మతం లేదా వేరే ఇంకేదో పేరుతో వాళ్ళని నోరు మూయించిన రోజుల్లో అందరు ఎవరు మాట్లాడలేదు రైట్ వింగ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ గొంతు తెరిచి పోనీ వీళ్ళు అడిగేదే మన ఎక్స్ట్రా కూడా కాదు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారు పిల్లలందరూ. సో అది ఆ హక్కుల కోసం అడగడం, ఆ క్వశ్చనింగ్ అనేది రైట్ వింగ్ కి సహించదు ఎప్పటికీ. సో అందుకే క్రిటిసిజం అంతా వస్తుంది. ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ నుంచి కూడా ఢిల్లీలో జరిగిన మీట్ లో అటెండ్ అయ్యిండ్రు కొంతమంది. వాళ్ళు అంటున్నారు మేము ఎగ్జామ్ రాసాము అని చెప్పేసి. అండ్ వాళ్ళు అందరూ వస్తారు కదా, దాంట్లో మనం ఎట్లా వీళ్ళు రావద్దు అని మనం ఆపలేము కదా. బట్ బీజేపీ ఐటీ సెల్ నుంచి దారుణంగా ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీని ట్రోల్ చేసిండ్రు. సో దీన్ని మనం ఎట్లా అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి కౌంటర్ అనేది అవసరం కదా. నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు వాళ్ళు అట్లా ట్రోల్ చేయడం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇన్హరెంట్ గానే చాలా హోమోఫోబిక్, చాలా ట్రాన్స్ఫోబిక్. వాళ్ళు ఒక హెటరోనార్మేటివ్ సిస్టమ్ నుంచి అవతలున్న వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు సహించలేదు. అండ్ ఇంకోటి, ఆ పిల్లలు ఎల్జిబిటికి సంబంధించిన పిల్లలు వాళ్ళు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా దే హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్. వాళ్ళు ఇండియన్ సిటిజన్, వాళ్ళకి క్వశ్చన్ చేసే రైట్ ఉంది, వాళ్ళకి వేరే స్టూడెంట్స్తో సాలిడారిటీగా నిలబడే రైట్ ఉంది. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళ జెండర్ కానీ వాళ్ళ ఓరియంటేషన్ కానీ వాళ్ళ హక్కులకు ఎట్లాంటి విధమైన అడ్డు కాదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషనే చెప్తుంది, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ జెండర్ గురించి ఎక్కడ మెన్షన్ చేస్తుండదు. పీపుల్ అని ఉంటుంది తప్ప మగ ఆడ లేదా ట్రాన్స్జెండర్ అని కాన్స్టిట్యూషన్లో ఉండదు. సో ఆ హక్కు అందరికీ ఉంది, కమ్యూనిటీ వాళ్ళైనా సరే ఎవరికైనా సరే. కాకపోతే కాన్స్టిట్యూషన్ అనేది బీజేపీ వాళ్ళు ఫాలో అవ్వరు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ హోమోఫోబియా ట్రాన్స్ఫోబియా అంతా రోజు రీసెంట్గా ఢిల్లీ ప్రొటెస్ట్లో చూసినాము. వచ్చిన ఇద్దరు ట్రాన్స్ పీపుల్ని అసలు విషయం పక్కన పెట్టేసి వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అని. అంటే ఎంత షార్ట్ సైటెడ్ అసలు వీళ్ళకి ఈ సమస్యల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది బీజేపీ వాళ్ళకి అర్థమవుతుంది. అసలు పక్కన పెట్టేసి ఇంకొక బట్టల గురించి వాళ్ళకి ఎందుకని. అయితే సీజేపీ అనేది ఒక పొలిటికల్ పార్టీగా టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఎట్లుంటుంది అది చెప్పడం కష్టము. ఒక లైన్ సరే తట్టుకొని నిలబడడం చాలా కష్టం. ప్రస్తుతానికి బీజేపీ ఉన్న పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెసే నిలబడలేకపోతుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి ఉన్న రిసోర్సెస్కి వీళ్ళు ఒక పాలిటిక్స్ అనేది చాలా డర్టీ గేమ్. ఇప్పుడు బీజేపీ గవర్నెన్స్లో ఎంత దరిద్రంగా ఉంది అనుకున్నా సరే వాళ్ళకి ఎలక్షన్స్ విన్ అవ్వడం వచ్చు, మొత్తం అంతా వాళ్ళ వైపు తిప్పుకోవడం వచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పొలిటికల్ పార్టీకి కాకుండా ఇట్లా పీపుల్స్ మూవ్మెంట్ లాగా ఉంటేనే బెటర్. ఎక్కడి నుంచి వచ్చింది? మేము హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చినాము. ముఖ్యంగా ఈ దేశంలో 40 కోట్ల మంది యువతని కాక్రోచెస్, ఈ దేశంలో ఇండిపెండెంట్ అయినటువంటి స్వతంత్రమైనటువంటి సిజేఐ భారత న్యాయ వ్యవస్థ ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది యువతని కాక్రోచెస్ అంటే బొద్దింకలు ఉండడం చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర, విద్యార్థుల పాత్ర అనేది చాలా కీలకమైన విషయము. ఆ కీలకమైన అంశాలను గుర్తుపెట్టుకోకుండా ఈ దేశంలో ప్రధాన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జే ఈ విధంగా అంటే ఎంత బాధాకరమైన విషయము. అంటే సుప్రీంకోర్టు జడ్జా ఈయన బీజేపీ ఏజెంట్ అని కూడా విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మేము చదువుకొని ఉద్యోగాల కోసం పోరాటం చేస్తా ఉంటే మా మీద కొన్ని సిగ్గులేని విద్యార్థి సంఘాల నాయకులు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి, అదేవిధంగా దేశద్రోహులు అని చెప్పి మా మీద ముద్రలు వేయడం అంటే ఎంత బాధాకర విషయం. అంటే ఈ రోజు జై శ్రీరామ్ అంటే భారత్ మాతకి జై అంటేనే ఈ రోజు దేశభక్తులు అయితే అని కూడా సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు నీట్ పేపర్ లీక్ కావడం అంటే ఎంత బాధాకరం. అంటే ఇది ఒక కొత్త కాదు, ఇదాక అనేక సార్లు కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. కానీ ఏ రోజు యువకులు ప్రశ్నిస్తే, వాళ్ళు ఏదైనా గట్టిగా ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులను ప్రశ్నిస్తే, వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్ ముద్రేయడం అనేది ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యమైన దేశంలో అని చెప్పి మేము బతుకుతాను, సిగ్గుపడతాను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ప్రజల పట్ల నిలబడి ఉన్న గట్టిగా చెప్పండి.
Recently, Government of India conducted a NEET examination, NEET UGC examination. That exam students, approximately 22 lakh students had appeared. But after some time, they listened to news that paper was leaked. The news has silenced the students. Approximately 5 students have committed suicide during this paper leakage. So, Government of India as well as Union Education Minister, its accountability is a responsible for this paper leakage. We must resign this paper leakage. The NTA National Testing Agency completely failed to conduct the examination. There is no transparency. There is no accountability. You should resign the examination. You should resign the Education Minister. From one boy from the Rajasthan, he is a Sikar. He is committed suicide because he prepared 3 years for a preparation of UGC. But the news has listened, he was died. So approximately 5 students have committed suicide. So in this news, the Government of India as well as Dharmendra Pradhan must resign this paper leakage. You are accountable for in the system. Government of India as well as Dharmendra Pradhan must resign. Thank you. मैं अविनाश गायकवाड़ महाराष्ट्र नांदेड़ से आया हूँ। आज हमारे देश की स्थिति देखा जाए तो इतने लाखों बच्चों का भविष्य खराब हो गया, अपने एजुकेशन सिस्टम खराब होने की वजह से। अब हमारा जो इसमें सबसे ज्यादा देखा जाए तो गरीब बच्चों का बहुत लॉस है। कई को बोले तो हमारा एक ही जरिया है एजुकेशन आगे बढ़ने का, ना हमारे पास घर है ना जमीन है। हमने दस्तखत की है अपने ही कत्लनामों पर, फिर भी हम देश की जरूरत है। ना हमारे पास पूंजी है ना संपत्ति है। ये सरकार गरीबों को दबाना चाहती है, गरीबों को बर्बाद करना चाहती है। हमारा एक ही जरिया है जो हमारे बाबा साहब अम्बेडकर ने हमारे एक मार्ग दिखाया है, शिक्षण शिक्षा और संगठित हो और संघर्ष करो, यह हमारा नारा है। तो हमें बाबा साहब अम्बेडकर के संविधान को और ये बाबा साहब की मूवमेंट को खत्म करना चाहते हैं मनुवादी लोग और ब्राह्मणवादी व्यवस्था। जय भीम, जय संविधान। आप कहाँ से आया? आप कहाँ से आया? महाराष्ट्र नांदेड़। दूर से क्यों आया आप हैदराबाद? इतने दूर से आप क्यों आया? मैं कांग्रेस जनता पार्टी का बहुत बड़ा फैन हूँ। कई को बोले तो मुझे लगता है कि ऐसा जन आंदोलन बहुत साल पहले आना चाहिए था, लेकिन ये आने में लेट हुआ, लेकिन अच्छा हुआ। देर आया लेकिन दुरुस्त आए। మేము కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చాం। కాకతీయ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ దాకా వచ్చిండ్రు కదా, ఎందుకు వచ్చిండ్రు? మీరు సీజేపీని ఎట్లా చూస్తున్నారు? అంటే ఇవాళ ఏదైతే మతోన్మాదానికి కావచ్చు, బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, వ్యతిరేక శక్తులను మొత్తం ఒక ఐక్యత కావడానికి ఒక ప్లాట్ఫామ్ గా మేము ఎంచుకొని ఇక్కడికి రావడం జరిగింది। ఇవాళ మరి సోషల్ మీడియాలో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, మరి ట్విట్టర్లలో ఉండేటువంటి విద్యార్థులు పెద్ద మూమెంట్ను తీసుకొస్తారా, వీళ్ళకి అంత సత్తా ఉన్నదా అనే ఒక నేపథ్యంలో ఇవాళ నెలకొన్న ఒక వాతావరణాన్ని మరి ధిక్కరిస్తూ ఇవాళ దీనికి ఒక మద్దతుగా మరి కాకతీయ యూనివర్సిటీ నుంచి మేము విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది। ఇవాళ దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కావచ్చు, అదే విధంగా నీట్ పరీక్ష కావచ్చు, ఇంకా అనేక మరి మతోన్మాద శక్తులు కావచ్చు, ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం। దాన్ని వ్యతిరేకించడానికి ఇవాళ ఏదైతే విద్యార్థి నాయకులు కూడా మరి ఇవాళ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ మరి ఈ యొక్క నీట్ పరీక్షను కూడా మరి అవకతవకలను వ్యతిరేకిస్తా ఉన్నారు। దాన్ని ఉద్దేశించుకొని మరి మొన్న ఏదైతే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఢిల్లీలో పెద్ద మూవ్మెంట్ జరిగింది, అదే విధంగా మరి నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది పోరాటానికి చిహ్నంగా ఇది నెత్తులు బారిన వ్యవస్థ, నెత్తులు బారిన నేల ఇదంతా। ఇక్కడ ఎన్నో పోరాటాలు, ఈ ప్రపంచానికే తలమానికగా మారిన వ్యవస్థ నా తెలంగాణ। ఆ తెలంగాణలో అప్పుడు నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన వ్యవస్థను మళ్ళా కూడా మరి ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడు ఉన్న విద్యార్థులు, ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఏం తక్కువ కాదు। నరనరానా కూడా అదే ఉద్యమ స్పిరిట్, అదే విధానము, అదే నాయకత్వం ఉన్నది అని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం। అదే విధంగా ఇవాళ ఏదైతే ఈ మతోన్మాదం, ఇవాళ ఏదైతే మోడీ ప్రభుత్వం ఇవాళ మీడియాను కూడా మరి మొత్తం కూడా
మరి కొని అంతా కూడా ఒక మ్యానిపులేట్ ఆర్డర్ చేస్తూ ఉంటే ఇవాళ మరి ఎంతమంది విద్యార్థులు నిజమైన వాతావరణానికి నిజమైన సంబంధిత అంశాలకు వీళ్ళు మరి వస్తూ ఉన్నారు అనేది ఒక దృష్టిలో పెట్టుకొని ఇవాళ అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, అదే విధంగా ఇవాళ పేపర్ లీకేజీలు ఇంకా అనేకం చూసుకున్నట్లయితే ఇవన్నిటికీ వ్యతిరేకిస్తూ ఒక ఐక్య కార్యాచరణలో భాగంగా మేమందరం ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మరి సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా రాజీనామా చేసి ఈనాడు విద్యార్థులకు న్యాయం జరపాలి అని కోరుతూ ఉన్నాం. అదే విధంగా ఏడుగురు ఏదైతే దేశవ్యాప్తంగా చనిపోయిన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు పలానా రాష్ట్రంలో చచ్చిపోతే నాకు ఏంది, పలానా ఉత్తరప్రదేశ్ లో చచ్చిపోతే నాకేంది అన్నట్టు ఒక మరి మధ్యతనానికి మన వ్యవస్థ ఉన్నది అని మొన్నటి వరకు కూడా కల్పితమైన మీడియాలల్లో చూడడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఒక జనారణ్యంలోకి వచ్చి ఒక నిజమైన వాతావరణంలోకి వచ్చి చూస్తే మనకు కనిపిస్తా ఉన్నది. నిజం ఎప్పుడూ కూడా నిగ్గు తేలుతూనే ఉంటది. అరచేయిని అడ్డుపెట్టి ఇవాళ సూర్యుడిని ఆపలేరన్నట్టు కూడా ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే జన్యు లోకం, ఏదైతే ఇంగ్లీష్ నేర్చుకున్న లోకం, వాళ్ళు కూడా ఖచ్చితమైన స్పష్టమైన రీతిలో ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటా, మరి జై భీమ్ అనుకుంటా, లాల్ సలాం అనుకుంటా, అదే విధంగా ఈక్వలాం జిందాబాద్ అనుకుంటా కూడా గ్యాదర్ అయిన సమావేశం మనం చూస్తూ ఉన్నాం. నేను వంశీకృష్ణ, నేను కాకతీయ యూనివర్సిటీ. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్ భరత్ రాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ బొద్దింకాల ప్రభావము హైదరాబాద్ యువత మీద లేదా తెలుగు రాష్ట్రాల యువత మీద ఎంతవరకు పడే అవకాశం ఉంది? ఈ మీటింగ్ చూసినాక మీకు ఏమనిపిస్తుంది? అంటే కార్పొరేట్ విద్యా విధానం వచ్చిన తర్వాత విద్యార్థులు కేవలం గంప కింద కోళ్లలా తయారయ్యారు అనే అభిప్రాయంతో ఉన్నాం. కానీ బయటకు వస్తున్నారు అంటే ప్రెజర్ తగులుతోంది, నిరుద్యోగం అనేది పీక్స్లో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీయాలి అనే మూడ్లోకి వచ్చారు. పర్టికులర్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పేపర్ లీక్లు, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అనేది, అంటే విదేశాల నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు జనాలు. ఇక్కడికేమో పెట్టుబడులు రావడం లేదు, కొత్త ఫ్యాక్టరీలు లేవు, గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు లేవు. కాబట్టి ఈ ప్రెజర్ పెరుగుతోంది. అంటే ఇంటర్నేషనల్ కండిషన్స్ బాగాలేవు అని చెప్తున్నారు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ఒక రెసెషన్ నడుస్తోందని చెప్తున్నారు. కానీ కౌంటర్ ప్రోగ్రాం లేదు భారత ప్రధానికి. ఆయన సామ్రాజ్యవాదుల తొత్తుగా మారిపోయాడు, అమెరికా తొత్తుగా మారిపోయి అమెరికా వాళ్ళ సేవ కోసం ఇక్కడ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఆయన చచ్చిపోండి పర్లేదు అంటున్నాడు. కాబట్టి ఆయన తోలు తీయటం కోసం కుర్రాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. ఒక మాజీ రాడికల్ విద్యార్థిగా నేను ఈ ఉద్యమాన్ని సమర్థిస్తున్నాను. ఈ ఉద్యమం ఏ నిర్ణయం తీసుకున్నా నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇది ఒక రాజకీయ పార్టీగా కూడా అవతరిస్తుంది. ఇది అంతా ఆమ్ ఆద్మీ పార్టీ వెనుక ఉన్నటువంటి ఇది ఒక బి పార్టీ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, దీన్ని మీరు ఎట్లా అంటారు? అంటే ఎవరు ఏ ఉద్దేశాలతో ఏది ప్రారంభించినా కుర్రాళ్ళు అయితే రోడ్డు మీదకి వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళతో కలిసి నడవాల్సిన అవసరం ఉంది. నడుస్తున్న క్రమంలో ఒకవేళ నాయకత్వం వీళ్ళని ఏదైనా రాంగ్ లీడ్లోకి తీసుకెళ్తే అడ్డుకుని ఈ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా అందరి మీద ఉంది. కనుక ఇదేదో వాళ్ళకేదో మోటో ఉంది అని చెప్పి దూరంగా ఉండడం తప్పు. వాళ్ళతో కలిసి నడవాలి. నడిచే క్రమంలో ఏదైనా తప్పు జరిగితే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అవసరమైతే వాళ్ళ తరఫున 4 తన్నులు తినడానికి కూడా సిద్ధపడాలి. చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు సార్ మీరు. అయితే ఇప్పుడు సిజేపీ బొద్దింకలన్నీ కలిసి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయిస్తాయని అనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని కొంచెమైనా కదిలించగలుగుతాయా? ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు కేవలం ఒక నట్టు మాత్రమే. అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా అని 2 భూతాలు ఉన్నాయి. ఆ భూతాలను ఈ దేశాన్ని నుంచి వదిలించాల్సిన అవసరం ఉంది. ఆ భూత వైద్యులే వీళ్ళందరూ అనుకుంటున్నాను. కాబట్టి అది అక్కడ పెట్టాలి ఎర్త్. అంటే భారతీయ జనతా పార్టీ
ఇది కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారు కానీ బొద్దింకల జనతా పార్టీ అంటే బీజేపీగా సెట్ అవుతుంది. కాబట్టి ఆ బీజేపీని పీకి ఈ బీజేపీని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. అంటే ఎలక్షన్ మీద కూడా ప్రభావం చూపించాలి. అలాగే పరీక్షా విధానంలోనే కాదు, ఎన్నికల వ్యవస్థలో కూడా అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయి. అంటే ఓటర్ రహిత ఓటింగ్ విధానం తీసుకొస్తున్నాడు మోడీ. ఈ ఓటర్ రహిత ఓటింగ్ విధానానికి వ్యతిరేకంగా దెబ్బలాడాలి. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని లింకప్ చేస్తూ ఒక ప్రోగ్రాం నడవాలి. అలా నడపగలిగితే అప్పుడు ఇది నిలబడుతుంది. లేదు ఈ లోపల ఏమైనా పరిమితులు ఉంటే ఆ పరిమితుల మేరకు నడిచి అక్కడి నుంచి జనాల్ని ముందుకు నడిపించాలి. మిగిలిన వాళ్ళ బాధ్యత. సార్, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే ఇంత అవుట్రేజ్ వచ్చింది కదా. ఎందుకు ఇండిపెండెంట్గా ఉండాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఇట్లా ఒక పార్టీకి తొత్తులుగా మారుతున్నాయి? అంటే మార్కెట్ ఎకానమీలో మనిషి సరుకుగా మారతాడు అనేది కొత్త విషయం ఏం కాదు. మనిషిని సరుకుగా మార్చి రాజకీయ పార్టీలను కూడా సరుకులుగా మార్చి కొనేస్తున్నారు. ఎవరినైనా కొంటున్నారు. చాలా స్పష్టంగా కోర్టుల్ని కొంటున్నారు, జడ్జిమెంటులు కొంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ఈ కొనుగోలు అమ్మకాల మధ్య ఉన్న రిలేషన్ని బ్రేక్ చేయగలగాలి. దీని గురించిన జ్ఞానం పిల్లలకు ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు అవసరం. అయితే ఇది రోజు అంటే ఒక ధర్నాతో అయిపోతుంది. ప్రతి విద్యాలయానికి వెళ్ళాలి. పిల్లలతో రోజు సాయంత్రం ఓ గంట ఇంటరాక్ట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర ఉన్న స్కూళ్ళకి వెళ్ళి ఇక్కడ ఏ చైతన్యం అయితే పొందారో ఈ చైతన్యాన్ని ఆ స్కూళ్ళల్లో పంచాలి. ఆ పంచగలిగితే నడుస్తుంది. వీళ్ళందరూ చలిచీమల్లాగా కమ్ముకొని వస్తున్నారు. ఈ వాయిస్లు బలపడతాయి. మనం ప్రజాప్రతినిధులు అంటాము. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులు అంటే ప్రజలందరూ కోరుకొని మీరు మాత్రమే మాకు ప్రతినిధిగా. అవినీతి అక్రమ పాలనపై బొద్దింకల తిరుగుబాటు. కార్పొరేట్ కబంధ హస్తాల కింద బందీ అయి దేశ పరిపాలన వ్యవస్థకు బొద్దింకల బెడద. అవినీతి అక్రమ పాలనపై బొద్దింకల తిరుగుబాటు. కార్పొరేట్ కబంధ హస్తాల కింద బందీ అయిన దేశ పరిపాలన వ్యవస్థకు బొద్దింకల బెడద. మేం పరన్న జీవులం కాదు ప్రశ్నించే నిరుద్యోగులం. అవినీతి కుంభకోణాలను ఆపలేని అసమర్థ పాలకులారా మీ బండారం బహిర్గతం చేస్తాం. నయవంచక నాయకులారా దేశాన్ని తాకట్టు పెట్టి అమ్ముతున్నందుకు మిమ్మల్ని తప్పకుండా తరిమేస్తాం. నీట్ పేపర్ లీక్ చేస్తారు, నోట్ల కట్టలు మూట కట్టుకుంటారు, నల్లధనం తెస్తా అంటారు, ఉన్నధనం మాయం చేస్తారు, లక్షల కోట్లు కొల్లగొడతారు, లూటీ చేసి పారిపోతారు. దేశ ప్రజలని కులమతాల రొంపిలో ముంచుతారు, అగ్రకుల ఆధిపత్యంతో రాజ్యమేలుతారు, లంచాలకు పాల్పడతారు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతారు. మీ అవినీతికి అడ్డుకట్ట వేస్తాం, జంజీలమై ఉద్యమిస్తాం, బొద్దింకలమై గర్జిస్తాం, దేశాన్ని కాపాడుకుంటాం. జై భీమ్, జై భారత్. నేను మీ బొమ్మెన రాజ్ కుమార్, నిర్మల్ జిల్లా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్. ఈ బొద్దింకల నిరసనకి మీరు ఒక వాలంటీర్గా ఉన్నారు కదా, సో మీరు ఈ మొత్తం మీటింగ్ నుంచి ఏం పిక్ చేసుకుంటున్నారు? ఒక్కటే పిక్ చేసుకుంటున్నాం. విజయాన్ని అన్నట్టు మనం ప్రతి దానికి పోరాటాలి, ప్రతి దానికి ముందుకు వచ్చి క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అడగకపోతే ప్రభుత్వం మనకి ఏం చేయదు. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. సో ఈ బొద్దింకల నిరసన ఈ హోల్ ఎపిసోడ్ ని మీరు ఎంత సీరియస్ గా తీసుకున్నారు? ఇది స్టూడెంట్స్ ని ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నారు? ఈస్ దిస్ దాట్ సీరియస్? యా, దిస్ ఇస్ సో మచ్ సీరియస్. డెఫినెట్లీ ఇప్పుడు మీరే చూడొచ్చు, ఇంత మంది వచ్చారు. వీఆర్ కాంట్ ఈవెన్ హ్యాండిల్ దిస్ పీపుల్స్. సో డెఫినెట్లీ ఇది సీరియస్ కాబట్టి ఇంత మంది వచ్చారు. ఇది జస్ట్ సోషల్ మీడియాలో ఉందంటే ఇంతమంది అయితే బయటికి వచ్చే వాళ్ళు కాదు కదా. వీ నీడ్ అవర్ జస్టిస్, వీ నీడ్ టు స్పోక్ అప్. That is the reason we are gathered today, and we want more Congress to join us and support us to what we want. This is the starting. It is the starting మాత్రమే. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. మనమే ముందుకు రావాలి. స్టూడెంటా లేకపోతే ఎంప్లాయీయా? Both. Yeah, I'm doing both. I'm doing my study as well. I'm doing a job. నేను present నేను MSc చేస్తున్నా. So
జాబ్ ఒక బీపీఓ కంపెనీలో యాజ్ ఎట్ లైక్ ఎంప్లాయీగా చేస్తున్నా ఎగ్జిక్యూటివ్గా. సో మీరు ఆల్రెడీ మీ పర్సనల్ లైఫ్ తో బిజీ ఉన్నారు, మీరు ఇక్కడ ఎందుకు పార్ట్ అవ్వాలనుకున్నారు? వాట్ మేడ్ యూ టు బి అ వాలంటీర్? బికాస్ నాకు ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఉంది ఇది. మేమే క్వశ్చన్ చేయలేదు, లైక్ ఐఎమ్ స్టూడెంట్ యాజ్ వెల్, ఐఎమ్ ఎంప్లాయ్ యాజ్ వెల్. బట్ మనమే ముందుకు రాకపోతే ఇంకెవ్వరు రారు. అందుకని ఇంతకు ముందు కూడా నేను ఇంట్రెస్ట్ పార్టిసిపేట్ చేసిన. దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం, సో ఐఎమ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. సో దట్ ఈస్ ద రీజన్. మీరు బొద్దింకలరా? మీరు ఏం సాధిస్తారు? మీరు ఏమి చేయలేరు, మీ దగ్గర ఏం లేదు, మీలో ఎవరికి కంటెంట్ లేదు, మీరు వేస్ట్ అని చెప్పేసి చాలా మంది రైట్ వింగ్ వాళ్ళు ఇందాక ఇట్లా అడుచుకుంటూ వెళ్ళిండ్రు. సో వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్పాలనుకున్నారు? మీరు నిజంగానే అంత మీ అంటే ఈ బొద్దింకల్లో ఏం కంటెంట్ లేదా, మీరు చేంజ్ మేకర్స్ కాదా, మీరు ఏమంటారు? మన ఇంట్లో కాక్రోచెస్ వస్తే వాళ్ళు ఏం చేయరా? కాక్రోచ్ తో చాలా మంది భయపడతారు, లేడీసే కాదు జెంట్స్ కూడా భయపడతారు. సో కాక్రోచెస్ జస్ట్ నాట్ అ ఇన్సెక్ట్. అది స్టార్ట్ చేసింది అంత కరవడం, అందరూ పారిపోవాల్సిందే. సో వీఆర్ హియర్ టు సపోర్ట్ అవర్ కాక్రోచెస్ అండ్ డెఫినెట్లీ ఇది జస్ట్ ఒక మూవ్మెంట్ మాత్రం కాదు, ఇది చాలా పెద్దగా అవుతుంది నాకు తెలుసు. మీరు ఎవరైతే మమ్మల్ని కాక్రోచెస్ అంటున్నారో వీఆర్ ప్రౌడ్ టు సే లైక్ వీఆర్ కాక్రోచెస్. డెఫినెట్లీ వీ విల్ వాట్ వీ హ్యావ్ అవర్ గోల్ వీ విల్ రీచ్ దట్. డెఫినెట్లీ అది అనుకుంటున్నాం. అందరూ స్వాతంత్ర సమర యోధులు మరియు ఉద్యమకారుల ఫలితంగా వచ్చిన ఈ స్వతంత్ర భారతదేశంలో ఓవైపు విశ్వగురువు అని చెప్పుతూనే భారతదేశాన్ని పేపర్ లీకులు, దేశంలో తిండికి లేని పేదలు, అనేకమైనటువంటి కష్ట నష్టాలతోటి ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కూటికి లేని నిరుపేదలు సైతం కోచింగులు తీసుకొని వాళ్ళు ఏదో ఒక ఉన్నత స్థానంలో జాబ్ కొట్టుకొని ఒక ఉన్నత స్థానంలో ఉండి భారతదేశంలో ఒక ప్రజాసేవలో భాగం అవుదామనుకుంటే ఈ పేపర్ లీక్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, బంగారు పంటల భూములున్నవి, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. అన్నలారవో చెల్లెల్లారా, విద్యార్థులారో నాయన, విద్యార్థులారో నాయన. ఈ నీతి గల్ల ఈ దేశములోన అవినీతి ఎట్లుందో నాయన, అవినీతి ఎట్లుందో నాయన. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చని ఉన్నట్లు. ఈ లీకులతోటి పేకు ప్రభుత్వం కూలిపోతదన్నో నాయన, కూలిపోతదన్నో నాయన. అన్నలారవో చెల్లెల్లారా, కూలి తల్లులారో నాయన. ప్రభుత్వాలు అనేటివి ఎప్పటికైనా కానీ విద్యార్థుల పక్షాన వహించాలి. ఎందుకంటే ఎందరో పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటూ తమ భవిష్యత్తును ఒక బంగారు బాటలు వేసుకునేటువంటి సమయంలో ఈ పేపర్ లీకులు అనేటివి ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పేపర్ లీకులు చేయకుండా ప్రతిదీ విద్యాశాఖ మంత్రి యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి యొక్క ప్రధాన విధి ఏమిటంటే ఆ శాఖను, విద్యాశాఖను తను సక్రమంగా నడపడమే అతని యొక్క విధి. మనమంతా పన్నులు కట్టి జనాలంతా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలంతా వాళ్ళకు పన్నులు కట్టి వాళ్ళకు జీతాలు చెల్లిస్తున్నారు కాబట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఈ తీరుని మార్చుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా.